పీనల్ క్యాన్సర్ అంటే పీనిస్ మీద వచ్చే క్యాన్సర్ వల్ల కామన్గా ఏమవుతుంది అంటే ఎవరికన్నా ఫోర్ స్కిన్ అంటే పీనిస్ మీద ఉన్న చర్మము వెనక్కి వెళ్తలేదు అంటే దాంతో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే అది వెనక్కి పుల్ చేయలేరు కాబట్టి దాని వలన అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంతో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కామన్గా రిలీజియస్ ప్రాక్టీస్ కాకపోయినా కానీ ఎవరికైనా సర్కంసిషన్ అంటే సుంతి చేశారంటే దాంతో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమున్నాయి అంటే కొందరికి మనకి తెలిసింది ఏమి అంటే ఇన్ఫెక్షన్స్తోని రిలేటెడ్ క్యాన్సర్ ఇస్ పీనల్ క్యాన్సర్. అంటే ఇప్పుడు పీనల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కూడా ఉంది వెస్టర్న్ సొసైటీలో. ఆడాళ్ళల్లో ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ ఉందో మొగాళ్ళల్లో పీనల్ క్యాన్సర్ సేమ్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్. సో ప్రివెన్షన్ నాకు రావద్దు అంటే 15-16 అంటే బిఫోర్ ఎనీవన్ ఈజ్ సెక్షువల్లీ యాక్టివ్ మనం వ్యాక్సినేషన్ ఇచ్చినామంటే పీనల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా చేస్తాం. ఒకవేళ మీకు పీనల్ క్యాన్సర్ ఉందనుకోండి ఎలా పసిగట్టడం. సో ఏమంటాను అంటే ఎప్పుడన్నా మీ ఫోర్ స్కిన్ చర్మం ఎన్నడూ వెనక్కి లాగలేకపోతున్నారు అంటే మెల్లిమెల్లిగా ఇన్ఫెక్షన్స్ వచ్చి అక్కడ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా అండి. ఒకవేళ మీకు అక్కడ బ్లీడింగ్ ఉన్నది లేకపోతే ఏదైనా అల్సర్ పుండులాగా ఉన్నది ఫోర్ స్కిన్ వెనుకంటున్నప్పుడు అలా బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది నొప్పి అవుతుంది అంటే ఒక స్పెషలిస్ట్ని చూడడం బెటర్. ఎందుకు అంటే అక్కడ ఆ పార్ట్ని మీరు క్లీన్గా చేయలేరు. ఫోర్ స్కిన్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేయలేరు కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. దాంతో క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. పీనల్ క్యాన్సర్ వల్ల ఏ క్యాన్సర్ లాగానన్నా ఎర్లీ స్టేజ్లో పికప్ చేసినామంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. పీనల్ క్యాన్సర్ ఈజీ ఎందుకు డయాగ్నోస్ అంటే మీరు రోజు స్నానం చేసేప్పుడు కనబడుతుంది. అక్కడ సరిగా లేదు ఏదైనా పుండు ఉంది అంటే లేదు ఇది తగ్గిపోతుంది రేపు తగ్గిపోతుంది నెక్స్ట్ నెల తగ్గిపోతాయి అనే బదులు ఓ స్పెషలిస్ట్కి చూపించినారంటే వాళ్ళు ఫస్ట్ ఒక ముఖ పరీక్ష చేస్తారు. చేసి ఇది ఎటువంటి టైప్ది అని చెప్పి దాని తర్వాత మీకు ట్రీట్మెంట్ ఇస్తారండి. సో పీనల్ క్యాన్సర్ ప్రాబ్లమాటికే కానీ మీకు తెలుసు. ఇప్పుడు నార్మల్గా నా దగ్గర ఎవరైనా పీనల్ క్యాన్సర్ వచ్చినారు అనుకోండి వాళ్ళకి అడుగుతాను ఎప్పటి నుంచి ఉందండి మీకు దీని మీద పుండు ఉందంటే 2 ఏళ్ళ నుంచి ఉంది అంటారు. 2 ఏళ్ళ నుంచి ఎందుకు వెయిట్ చేస్తామండి? ఎవరన్నా పుండు అక్కడ ఉన్నది ఒక 2 వారాల తర్వాత నయం అవ్వట్లేదు అంటే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. దాని తర్వాత ఎర్లీ చేసినాము అంటే క్యూర్ అవుతుంది. పీనల్ క్యాన్సర్ అంత కామన్గా కాదు అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 లక్షల మందికి ఒక పేషెంట్ ఉంటారు. సో అంత కామన్గా రాదు. సో అందుకోసం అని చెప్పి అంతమంది డాక్టర్లు దీన్ని ట్రీట్ కూడా చేయరు. స్పెషలిస్ట్ సెంటర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ యూరో-ఆంకాలజీ అంటే యూరాలజీలో క్యాన్సర్ సెంటర్లు ఉంటాయి. పీనల్ క్యాన్సర్ కొద్దిగా ఎక్కువ చూస్తారు కాబట్టి దీన్ని ట్రీట్ చేసే స్పెషలిస్ట్ స్కిల్స్ కావాలో అది వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఒకవేళ మీకు పీనిస్ మీద ఏదైనా పుండులాగా ఉంది గజ్జలల్లో ఏమన్నా గడ్డలాగా ఉంది అంటే దీన్ని తొందరగా మీ లోకల్ స్పెషలిస్ట్ యూరాలజిస్ట్ దగ్గర కన్నా ఎవరిదన్నా జనరల్ సర్జన్ దగ్గర కన్నా వెళ్ళినారు అంటే వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఇది ఏమై ఉండొచ్చు అని ఇన్వెస్టిగేషన్ చేస్తే దాన్ని డిపెండెంట్ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అండి.